నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఫలితాల వెల్లడి. పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల అనంతరం బీజేపీ విజయం. ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు. పశ్చిమ బెంగాల్లో విజయం చారిత్రాత్మకమన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తమిళనాడులో నటుడు సి జోసెఫ్ విజయ్ టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో ముందంజ. అస్సాంలో మూడవసారి భారీ విజయం దిశగా బీజేపీ. రాష్ట్రంలో మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వార్తలోని వివరాలు. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా ముందుకు సాగుతుంది. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 293 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. భారత ఎన్నికల సంఘం అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించిన వివరాలను చూస్తే మొత్తం 293 స్థానాలకు గాను బీజేపీ ఇప్పటికే 86 స్థానాల్లో విజయం సాధించి 118 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ 37 స్థానాల్లో విజయం సాధించి 46 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించి మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతూ ఉండగా సిపిఐఎం, ఏఐఎస్ఎఫ్ చెరొక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అస్సాంలో అధికార భారతీయ జనతా పార్టీ వరుసగా మూడవసారి అధికారాన్ని చేపట్టనుంది. మొత్తం 126 శాసనసభ స్థానాలకు గాను బీజేపీ ఇప్పటికే 75 స్థానాల్లో విజయం సాధించి 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఐఎన్సీ 11 స్థానాల్లో విజయం సాధించి 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 9 స్థానాల్లో విజయం సాధించి 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది. అస్సాం గణ పరిషత్ 6 స్థానాల్లో విజయం సాధించి 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏఐయుడిఎఫ్ 1 స్థానంలో గెలిచి మరో స్థానంలో ముందంజలో ఉండగా ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 30 శాసనసభ నియోజకవర్గాలకు గాను అధికార ఏఐఎన్ఆర్సీ ఇప్పటికే 10 స్థానాల్లో విజయం సాధించి 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. డిఎంకే 5 స్థానాల్లో విజయం సాధించి ఇక బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించి 1 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక టీవీకే 2 స్థానాల్లో, కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించింది. ఇతరులు 6 స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ విజయం చారిత్రాత్మకమన్నారు. అస్సాంలో హ్యాట్రిక్ విజయం సాధించామన్నారు.
తమిళనాడు, కేరళంలోనూ పోలింగ్ శాతం పెరిగిందన్నారు. ప్రజాస్వామ్యంతో పాటు రాజ్యాంగం గెలిచిందన్నారు. मैं आज बीजेपी के कोटि कोटि कार्यकर्ताओं का भी हृदय से अभिनंदन करता हूं। भाजपा के हर छोटे बड़े कार्यकर्ता ने एक बार फिर से कमाल कर दिया है, कमल खिला दिया है। आपने नया इतिहास रच दिया है। साथियों, भारतीय जनता पार्टी के अध्यक्ष श्री नितिन नवीन जी द्वारा अध्यक्ष पद संभालने के बाद ये पहले विधानसभा चुनाव थे। इन चुनावों में पार्टी कार्यकर्ताओं का, हर कार्यकर्ता को उनका जो मार्गदर्शन मिला, वो मार्गदर्शन इस विजय में దేశంలో పలు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం పట్ల సంబరాలు చేసుకుంటున్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమన్నారు. అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అధికారాన్ని బీజేపీ నిలబెట్టుకుందన్నారు. తమిళనాడులోని మొత్తం 234 శాసనసభ స్థానాలకు గాను నటుడు సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని కొత్త పార్టీ తమిళగ వెట్రి కజగం టీవీకే ఇప్పటికే 59 స్థానాల్లో విజయం సాధించి 48 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికార డీఎంకే 24 స్థానాల్లో విజయం సాధించి 35 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఏడీఎంకే 21 స్థానాల్లో విజయం సాధించి 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 1 స్థానంలో గెలిచి 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. పీఎంకే 2 స్థానాల్లో విజయం సాధించి 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉండగా సిపిఐ 1 స్థానంలో విజయం సాధించి మరొక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 1 స్థానంలో, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేరళంలోని మొత్తం 140 శాసనసభ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాంగ్రెస్ 63 స్థానాల్లో విజయం సాధించింది. ఇక సిపిఐఎం 26 స్థానాల్లో, ఐయుఎంఎల్ 22 స్థానాల్లో విజయం సాధించాయి. సిపిఐ 8 స్థానాల్లో, కేఈసీ 7 స్థానాల్లో, ఆర్ఎస్పీ 3 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పుడొక చిన్న విరామం.
వీడియో లైక్ చేయండి 30,000 సంపాదించండి కేవలం 1000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్. అమ్మా కాస్త జాగ్రత్త. అమ్మో నువ్వు కాస్త జాగ్రత్త. ఇలాంటి ఆఫర్ల మైకలను పడి ఎప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వకు. ఇది ఫ్రాడ్ అమ్మో, ఫ్రాడ్. ఆర్బీఐ అంటోంది ఆకర్షించే ఆఫర్లను చూసినప్పుడు కాస్త జాగ్రత్త. తిరిగి వార్తలకి స్వాగతం. ఎల్పీజీ పంపిణీ కేంద్రాల వద్ద సరఫరా సాధారణ స్థితిలో కొనసాగుతున్నట్లు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎల్పీజీ సరఫరా 70% పునరుద్ధరించబడినట్లు తెలిపారు. ఏప్రిల్ నెలలో 2.15 లక్షల టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ, 11,100 టన్నుల ఆటో ఎల్పీజీ అమ్మకాలు జరిగినట్లు తెలిపారు. ఈ నెలలో 23 లక్షలకు పైగా 5 కేజీల సిలిండర్లు అమ్ముడైనట్లు వివరించారు. 10,000కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. आई है डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ लगभग 94% डिलीवरी की जा रही है. कमर्शियल एलपीजी में जैसा आप जानते हैं 70% तक की आपूर्ति की जा रही है और अप्रैल के महीने में अभी तक 2 लाख अप्रैल के महीने से अभी तक लगभग 2,15,000 टन कमर्शियल एलपीजी की सेल हुई है और ऑटो एलपीजी की सेल अप्रैल से लेकर अब तक लगभग 11,100 टन की गई है. 5 किलो के सिलेंडर की आपूर्ति भी 100% इंक्रीज़ की जा चुकी है और इसके चलते ఓడరేవులు, నౌకాయానం, సముద్ర కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ తెలిపారు. పశ్చిమాసియాన పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయబార కార్యాలయాల సమన్వయంతో భారతీయ సముద్రయాన సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ గత 24 గంటల్లో 23 మందితో సహా ఇప్పటి వరకు 2,976 మందికి పైగా భారతీయ నావికుల స్వదేశానికి తిరిగి రావడానికి సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. అన్ని ఓడరేవులు సాధారణంగా పనిచేస్తున్నాయని, ఎటువంటి రద్దీ ఉన్నట్లు నివేదికలు లేవని తెలిపారు. Continue to be safe and no incident involving Indian flag vessel has been reported in the past 24 hours. The DG Shipping Control Room has handled about 8,414 calls and more than 18,064 emails since activation. In the past 24 hours, 41 calls and 99 emails which have been received. The Ministry, through the Directorate General of Shipping, has facilitated the safe repatriation of more than 2,976 Indian seafarers so far. రాష్ట్రంలో మంచినీటి సరఫరా సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. నీటి సరఫరా కోసం జిల్లా కలెక్టర్లకు ₹1,00,00,000 చొప్పున నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. కొరత ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం, ఆర్టీజీఎస్ కేంద్రం నుండి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందించే పౌర సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై పెంచేందుకు, సమర్థవంతంగా వినియోగించేందుకు నిపుణులతో కూడిన సలహా మండలి ఏర్పాటు చేయాలని సూచించారు. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో వడదెబ్బకు గురి కాకుండా ప్రజలకు ఉపశమనం కలిగేలా మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్ పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్రాంతాల్లో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక క్లస్టర్లపై చర్చించారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు నాణ్యత పెరిగితేనే గ్లోబల్ స్థాయికి చేరుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉత్పత్తులకు స్థానికంగా, ప్రాంతీయంగా, దేశ విదేశీ మార్కెట్లకు చేరేలా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలలో ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారయ్యేలా ప్రోత్సాహం కల్పించాలని సూచించారు. ప్రతి జిల్లాలోనూ ఒమెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిధుల అంచనాలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీల వారీగా చేపట్టాల్సిన పనులు, అవసరమయ్యే నిధులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈరోజు అనంతపురం జిల్లా వరవకొండ మండలం పెద్దకౌంట్లలో గ్రామంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మీరు దండలు, శాల్వాలు తప్పుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మరింత రుచి, శుచిగా అందించేలా విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రసార భారతి నూతన చైర్మన్గా నియమితులైన ప్రసూన్ జోషి ఈరోజు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానమంత్రి ముద్ర యోజన పేరుతో ఒక మోసపూరితమైన రుణ ఆమోద పత్రం చలామణి అవుతోందని పీఐబీ పేర్కొంది. 350 రూపాయల ప్రాసెసింగ్ రుసుము చెల్లిస్తే 5 లక్షల రూపాయల వరకు మంజూరు చేస్తామని తప్పుడు ప్రచారం జరుగుతుందన్నట్లు వివరించింది. ముద్రా సంస్థ వ్యక్తులకు, సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు ప్రత్యక్ష రుణాలు ఇవ్వదని, ఇది ఒక రీఫైనాన్సింగ్ ఏజెన్సీగా పేర్కొంది. అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించింది. ఇప్పుడొక చిన్న విరామం. నా పెట్టుబడులు మునిగిపోయాయి, రాబడులు కొట్టుకుపోయాయి, నా బ్యాంక్ ఖాతా హ్యాక్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు సహాయం చేస్తారు? ఎక్కడ ఫిర్యాదు చేయాలి? ఆర్బీఐ యొక్క సచేత్ పోర్టల్లో. ఏంటి? ఆన్లైన్ మోసాలు, నకిలీ పెట్టుబడి స్కీమ్లు, ఇతర అనాధికార డిపాజిట్లు, ఇంకా ఆర్థిక నేరాలకు సంబంధిత ఫిర్యాదు ఇక్కడ చేయండి. వాటిని సంబంధిత సంస్థ వరకు పంపబడుతుంది. దాంతో తగిన చర్య తీసుకోబడుతుంది. ఆర్బీఐ అంటుంది, సచేత్గా ఉండండి, సురక్షితంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం.
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణను అందించి వారిని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVYను అమలు చేస్తుంది. నెల్లూరు జిల్లాలోని గొలగమూడిలో IITTM క్యాంపస్ వేదికగా సాగుతున్న స్టోర్ మేనేజ్మెంట్, హౌస్ కీపింగ్ కోర్సులపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఫార్మా, లాజిస్టిక్స్ రంగాల్లో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంచాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ అవకాశాలను కల్పిస్తున్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో IITTM క్యాంపస్లో 90 రోజుల పాటు ఉచిత వసతి, భోజన సదుపాయాలతో ఈ సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నారు. జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు, రైల్వే కార్గో, అనుబంధ పరిశ్రమల్లో స్టోర్ మేనేజ్మెంట్ విభాగాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అలాగే హోటళ్లు, ఆసుపత్రులు, కన్వెన్షన్ సెంటర్లలో కీలకమైన హౌస్ కీపింగ్ నిర్వహణపై కూడా అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా PBA పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం వేచి ఉన్న విద్యార్థులకు ఈ సర్టిఫికేషన్ కోర్సులు అదనపు నైపుణ్యతను అందిస్తున్నాయి. PMKVYలో నేను స్టోర్ ఇన్ఛార్జ్గా కోర్స్ అనేది చేస్తున్నాను. ఈ కోర్స్ వల్ల మనం చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా డెవలప్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్లో ఈ మేనేజ్మెంట్, స్టోర్ ఇన్ఛార్జ్ గురించి కూడా బాగా తెలుసుకోవచ్చు. జాబ్స్కి అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. కాబట్టి ఈ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. BBA తర్వాత ఏం చేయాలి, మాకు కరెక్ట్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుందో అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మా ఫ్యాకల్టీ సజెషన్ మీద ఇక్కడ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో స్టోర్ ఇన్ఛార్జ్ కోర్సులో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మార్చి నుంచి మే వరకు ఈ 3 నెలల ప్రోగ్రాంలో నేను ఎన్రోల్ అయ్యాను. దీంట్లో భాగంగా మాకేంటంటే రోజు పొద్దున 10 నుంచి 5 వరకు 6 గంటలు కోర్స్ వర్క్ 2 అవర్స్ ప్రాక్టికల్ వర్క్ చేయిస్తున్నారు. ప్రతి వీకెండ్ అంటే సాటర్డే, సండే బయటికి తీసుకెళ్ళి లోకల్గా ఉన్న స్టోర్స్, అక్కడ మేనేజర్ పొజిషన్లో మమ్మల్ని కూర్చోబెట్టి ఎలా మేనేజ్ చేయాలి, ఎలా సప్లై చైన్ నడుస్తుందని మాకు నేర్పించడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చే మాకు ఈ సర్టిఫికేట్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వల్ల మాకు బెటర్ ప్లేస్మెంట్ వస్తుందని ఆశిస్తున్నాము. తెలుగు భాషపై మక్కువతో సుదూర అండమాన్ నికోబార్ దీవుల నుండి నెల్లూరుకు వచ్చి ఇక్కడ BBA పూర్తి చేసిన మౌనిక వంటి విద్యార్థులు PMKVY ద్వారా స్టోర్ కీపింగ్లో నైపుణ్యం సాధించడం విశేషం. ఈ సర్టిఫికేషన్ అనేది వృత్తిపరమైన ఎదుగుదలకు సహాయపడుతుందని విద్యార్థులు తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన in IITTM Institute. It is a 3-month course and I am doing for hospitality sector. The faculty is really good. Environment is very good. I found new friends. My communication skill also improved. అందరితో కలిసి ఈ కోర్స్ తీసుకోవడం చాలా బాగుంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా నెల్లూరు జిల్లా యువత ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. చదువుకు నైపుణ్యం తోడైతే నిరుద్యోగ సమస్యను సులభంగా అధిగమించవచ్చని ఇక్కడ విద్యార్థులు నిరూపిస్తున్నారు. ఆధునిక యుగంలో మెయిల్స్, వాట్సాప్ సందేశాలు క్షణాల్లో చేరుతున్నాయి. కానీ జమ్మూ కాశ్మీర్లోని మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ ఉల్ఫత్ బానో ఉత్తరం కోసం ఎదురు చూసేవారున్నారు. ఉల్ఫత్ బానో జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాకు చెందిన మొదటి మహిళ పోస్ట్ ఉమెన్గా సేవలందిస్తున్నారు. 1993లో పోస్టల్ శాఖలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా చేరిన ఉల్ఫత్ బానో నేటికి అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారు. 3 దశాబ్దాలుగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల మధ్య వచ్చే పోస్టును సేకరించి సాయంత్రం అంతా ధరని క్రమబద్ధీకరించడంలో గడుపుతారు. మరుసటి రోజు ఉదయాన్నే కాలినడకన ఉత్తరాల పంపిణీ చేస్తారు. శీతాకాలంలో మగవారు కూడా ఇళ్ల నుండి బయటకు రావడానికి భయపడే సమయంలో ఉల్ఫత్ గడ్డకట్టే మంచులో నడుస్తూ తన బాధ్యతను నిర్వర్తిస్తారు. అడవి జంతువుల ముప్పు ఉన్నప్పటికీ ఉత్తరాల సంచితో ఆమె ముందుకు సాగుతారు. బీహార్లోని భాగల్పూర్లో ఒక సామాన్య రైతు బిడ్డ పేదరికాన్ని జయించడమే కాకుండా వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగునిస్తున్నారు. ఆయన్నే రోహిత్ కుమార్.
చిన్నతనంలో తన చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారినా ఇతరుల చదువుకు పేదరికం అడ్డు కాకూడదని పొలాల్లో పనిచేస్తూ వచ్చిన అరకొర డబ్బులతో మెట్రిక్ పాస్ అయిన రోహిత్ నేడు వేలాది మంది పేద విద్యార్థులకు ఉచితంగా అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. డబ్బులు చెల్లించలేని పిల్లలకు సైతం ఉచితంగా విద్యాదానం చేస్తున్నారు. అంతేకాకుండా రోహిత్ తన బోధనలో సైన్స్ లేదా మ్యాథ్స్ ఏదైనా సరే ప్రయోగాత్మకంగా విద్యార్థులకు అర్థమయ్యేలా వివరిస్తారు. 2-3 విద్యార్థులతో మొదలైన ఆయన ట్యూషన్ సెంటర్ నేడు వందలాది మంది విద్యార్థులతో ముందుకు సాగుతోంది. మేధస్సుకి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నాడు మధ్యప్రదేశ్కు చెందిన 3 ఏళ్ల సర్వజ్ఞ సింగ్. సాధారణంగా ఆ వయసు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు. కానీ సర్వజ్ఞ మాత్రం చదరంగం బోర్డుపై ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ గ్రాండ్ మాస్టర్లనే విస్మయానికి గురి చేస్తున్నాడు. 30 ఏళ్ల అనుభవం ఉన్న ఆటగాళ్లను సైతం చిత్తు చేస్తూ అతి పిన్న వయసులోనే ఫిడే రేటింగ్ సాధించాడు. మొదట్లో సర్వజ్ఞ సెల్ ఫోన్ను అధికంగా చూసేవాడని, ఫోను చూడడం తగ్గించాలని భావించిన తల్లిదండ్రులు అతడికి చదరంగం నేర్పించడం ప్రారంభించారు. కేవలం 2.5 ఏళ్ల వయసులోనే చదరంగం పట్ల అతడికి ఉన్న ఆసక్తిని గమనించారు. అంతేకాకుండా చిమ్ద్వారా, ఇండోర్ వంటి నగరాల్లో జరిగిన పోటీల్లో సీనియర్లను సైతం ఓడించి తన సత్తా చాటాడు. కేవలం 3 ఏళ్ల వయసులో 30 ఏళ్ల వయసున్న ఫిడే రేటెడ్ ప్లేయర్లను ఓడించి చరిత్ర సృష్టించాడు. ఆధార్ కార్డుపై ఇక మీదట పేర్లు, చిరునామా లేకుండా కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఖండించింది. ఈ వార్తలు నిరాధారమని, ప్రజలెవరూ నమ్మవద్దని కోరింది. అలాంటి కార్డు తీసుకువచ్చే ప్రతిపాదన ఏదీ లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలకు తోడు ఎన్నికల ఫలితాలు సూచీలపై ప్రభావం చూపాయి. ఓ దశలో సెన్సెక్స్ 1000 పాయింట్ల మేర లాభపడింది. ఈ ఉదయం 77,257 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 77,910 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరకు 355 పాయింట్ల లాభంతో 77,269 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 24,119 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹95.08 వద్ద ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా కుమెరియన్ ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని, ఈ జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఫలితాల వెల్లడి. పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల అనంతరం బీజేపీ విజయం. ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు. పశ్చిమ బెంగాల్లో విజయం చారిత్రాత్మకమన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తమిళనాడులో నటుడు సి. జోసెఫ్ విజయ్ టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో ముందంజ. అస్సాంలో 3వసారి భారీ విజయం దిశగా బీజేపీ. రాష్ట్రంలో మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.